ముతల్లా ప్రాంతంలో కూడా ఇదే విధంగా ఒక కువైటీ అతను ఎవరైంది చెప్పలేదు కానీ ఒక అతను వచ్చాడు షాప్ దగ్గరికి తనకు కావాల్సినటువంటి సామాన్లు అయితే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే సర్వెంట్ ఉంటాడో తనైతే తన దగ్గరికి వెళ్ళి డబ్బులు అయితే అడిగాడు. ఇక్కడ సరే ఇంత డబ్బులు అయిందని చెప్పడంతో కోపగించుకున్నటువంటి అతను డబ్బులు అయితే ఇవ్వాలి కదా, ఇవ్వకపోగా అక్కడ సామాన్లు అందించినటువంటి వ్యక్తి షర్టు పట్టుకొని గట్టిగా లాగడంతో దాదాపుగా 30 అడుగుల దూరం తనని అలాగే విడుచుకొని వెళ్లడంతో కాస్త ఎవరైనా కానీ డబ్బులు ఇవ్వకుండా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కాస్త దూరంగా ఉండి మాత్రమే వాగ్వాదం చేయండి. అదే కారు యొక్క నెంబర్ ప్లేట్ ఫోటో తీసుకుని పోలీసులకైతే రిపోర్ట్ అయితే చేయండి బ్రదర్. ఎటువంటి పరిస్థితుల్లో వాగ్వాదం అయితే చేయకండి. కేవలం అక్కడ ఎప్పుడైతే వాళ్ళు ఈడ్చి కింద పడేశారో అటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకు ఫోన్ చేయడంతో అతన్ని హాస్పిటల్ కూడా చేర్చారు. జహరాలో ప్రస్తుతం వచ్చేసి తన యొక్క కండిషన్ సీరియస్ గా ఉంది అని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక చిన్నపాటి అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా అబ్బాయి యొక్క ప్రాణాలకి ఏం కాకూడదని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా ఆ భగవంతుని అయితే కోరుకుందాం. ఫైనల్ గా ఇంకొక విషయం మీకు చెప్పడం అయితే మర్చిపోయాను బ్రో. అయితే